హలో, ఎక్కడున్నావు? వచ్చేస్తున్నాను శౌర్య. త్వరగా రా. ఎంతసేపని వెయిట్ చేయాలి? ఫోన్ చేయొద్దని నువ్వే చెప్తావు, మళ్ళీ నువ్వే చేస్తావు. ఇంతలోకే నువ్వే వస్తావని నాకేం తెలుసు? నువ్వు త్వరగా రా, చెప్తాను. సరే సరే, వచ్చేస్తున్నాను. ఏమైంది శౌర్య, ఇంతలోనే ఫోన్ చేసావు? ఏమైందేంటి? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఏమైంది? మన విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? మన విషయం కాదు, మీ ఇష్టం అన్న ఒక్క మాట పట్టుకొని మీ సంబంధం మా అందరికి ఇష్టమని పెళ్లి ఖాయం చేసుకొని రావటానికి మా వాళ్ళంతా కలిసి బయలుదేరబోయారు. అవునా? సమయానికి మా చిన్న వదిన అడ్డుపడింది కాబట్టి సరిపోయింది, లేదంటే నిజంగానే బయలుదేరి వెళ్ళిపోయి ఉండేవారు. ఇదేంటి శౌర్య, మనం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వకుండా ఇలా జరిగితే ఎలా? మన విషయం తెలిస్తేనే కదా మన గురించి ఆలోచించడానికి, మనకి టైం ఇవ్వడానికి. ఇంట్లో వాళ్ళందరూ నా పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయారు. వచ్చిన సంబంధం నచ్చింది, నేను మీ ఇష్టం అని చెప్పాల్సి వచ్చింది. ఇక ఆ పెళ్లి ఆగేలా లేదు. ఏదో ఒకటి చేయి సిద్ధార్థ్. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావు? ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయి ఉంటే నెక్స్ట్ ముహూర్తాలు పెట్టుకుంటారు. 10-20 రోజుల్లో పెళ్లి అంటారు. అప్పుడేం చేస్తావు? మన అదృష్టం బాగుంది కాబట్టే వాళ్ళని వెళ్ళనివ్వకుండా మీ వదిన అడ్డుపడింది. సో మన ప్రేమ గెలవడానికి ఆ దేవుడు కూడా సాయం చేస్తాడని అర్థం. దేవుడు కాదు, మా వదిన చేసింది సాయం. సరే, ఏ దేవుడో మీ వదిన మనసులోకి వచ్చి సాయం చేశాడు అనుకుందాం. నీకు తమాషాగా ఉందా? నేను నీకు ఎక్కడ దూరం అయిపోతానో అని నేను భయపడుతూ ఉంటే? ఆ పరిస్థితి నీకు రానివ్వను. నేను దూరమైతే నువ్వు తట్టుకోలేవు, మరి నువ్వు దూరమైతే నేను మాత్రం తట్టుకోగలుగుతానా? ఇద్దరం ప్రాణానికి ప్రాణం అనుకున్నప్పుడు ఎవరితోటైనా సరే పోరాడి మన ప్రేమను గెలిపించుకుందాం, పెళ్లి చేసుకుందాం. మనం కోరుకున్నట్లే జీవితాంతం ఆనందంగా కలిసి బతుకుదాం.